భవానీ వేముల గారు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు అనుకోవచ్చు. చెప్పండి మేడం, బీఆర్ఎస్ నుంచి అంటే టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల మెయిన్ కారణం అంటే బీఆర్ఎస్ ని మనం దెబ్బ కొట్టడానికా? ఈ రోజు కేసీఆర్ ని విమర్శిస్తే అంటే రేవంత్ రెడ్డిని తక్కువ విమర్శించి కేసీఆర్ ని ఎక్కువ విమర్శించుతాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవను అందించడానికి ఈ రోజున టిఆర్ఎస్ పార్టీగా జాగృతి రూపాంతరం చెందిందండి. ఎవరిని దెబ్బ కొట్టడానికి ఇందులో ఆలోచన ఏం లేదు. ప్రజల సేవ మాత్రమే ఎజెండాగా తీసుకొని ఈ రోజున కల్వకుంట్ల కవితక్క గారు టిఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడానికే కల్వకుంట్ల కవితక్క గారు ఈ టిఆర్ఎస్ పార్టీ అనే ఎజెండా ఎత్తుకున్నారు. ఒక అమ్మగా అన్ని వర్గాల ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన కవితక్క గారు యాజ్ ఎ తొలి మహిళా ముఖ్యమంత్రిగా అందించనున్నారు. ఐదు విషయాలు చెప్పారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పాసిబుల్ తప్పకుండా సాధ్యం అవుతుందండి. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. ఓకే, ఆయన మొత్తానికి భవిష్యత్తు మీదేనా టిఆర్ఎస్ పార్టీదేనా? అంతేనండి, 100% టిఆర్ఎస్ పార్టీదే తెలంగాణ భవిష్యత్తు. ఆనాడు కేసీఆర్ కి కలిసి వచ్చినప్పుడు మీకు కూడా టిఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. తప్పకుండా కలిసి వస్తుందండి. జై టిఆర్ఎస్.